హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా. సో రా 3 అవర్స్ కదా, అది కాస్త 2 అవర్స్గా మారిపోతుంది October 7th నుంచి. సో October 7th నుంచి ఎంటైర్ 2024 రా 2 అవర్సే వస్తుంది. సో మరి 2025 నుంచి 3 అవర్స్కి మారుతుందా లేకపోతే 2 అవర్స్కి స్టిక్ ఆన్ అవుతారా అనేది అయితే రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు, ఎందుకంటే నాకు 3 అవర్స్ ఉంటేనే మంచిగా అనిపించేది. అండ్ అంతేకాకుండా టాలెంట్కి కూడా, ఇప్పుడు రాస్టర్లో ఉన్న టాలెంట్కి కూడా వాళ్ళకి ఆ టీవీ టైం అనేది దొరుకుతుంది. సో 2 అవర్స్ అంటే తక్కువ సెగ్మెంట్స్ అండ్ తక్కువ సూపర్ స్టార్స్కి ఆ ఫోకస్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో మరి రా జనవరిలో నెట్ఫ్లిక్స్కి అయితే వెళ్తుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ మిగతా కంట్రీస్లో రా, ఎన్ఎక్స్టీ అండ్ స్మాక్ డౌన్ కూడా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. అండ్ స్ట్రీమింగ్ వైజ్ మొత్తం నెట్ఫ్లిక్స్ డామినేట్ చేసే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూఈని ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎందుకంటే అది $5 బిలియన్ డీల్ 10 yearsకి. సో $5 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. సో మరి చూడాలి నెట్ఫ్లిక్స్ రా, స్మాక్ డౌన్, ఎన్ఎక్స్టీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్తో పాటు ఇంకా డాక్యుమెంటరీ సిరీస్ ఆల్రెడీ మనకి విన్స్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ వస్తుంది September 25th. అండ్ దాంతోపాటు వన్స్ మనకి నెట్ఫ్లిక్స్ డీల్ ఆన్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి సూపర్ స్టార్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్, డాక్యుమెంటరీస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టోరీస్, బయోగ్రఫీస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యునైటెడ్ స్టేట్స్లో ఓన్లీ రా నెట్ఫ్లిక్స్లోకి వెళ్తుంది, స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్లో ఉంటుంది అండ్ ఎన్ఎక్స్టీ CWలోనైతే ఉంటుంది. సో మిగతా కంట్రీస్లో మనకి రా, ఎన్ఎక్స్టీ అండ్ స్మాక్ డౌన్ ఓటీటీ వైజ్ నెట్ఫ్లిక్స్లోనైతే ఉండబోతుంది. సో అది స్టోరీ గైస్. 2 అవర్స్ రా October 7th నుంచి. సో మరి 2 అవర్స్లో ఏ సూపర్ స్టార్స్కి ఎక్కువ ఫోకస్ వస్తుంది, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? 3 అవర్స్ నుంచి 2 అవర్స్కి షార్ట్ అయింది కాబట్టి కమర్షియల్ బ్రేక్స్ ఏమైనా తగ్గిస్తారా, ఎలా ఉంటుంది? స్మాక్ డౌన్ లాగానే ఉంటుంది, స్మాక్ డౌన్ మనకు ఆల్రెడీ 2 అవర్స్ వస్తుంది కదా. సో మరి అట్లనే ప్లాన్ చేస్తారా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది మనకి October 7th నుంచి అయితే తెలియబోతుంది. అంతేకాకుండా స్మాక్ డౌన్ ప్రీమియర్ ఈ వీక్ ఫస్ట్ ఎపిసోడ్ యూఎస్ఏ నెట్వర్క్లో. సో బ్లాక్ బస్టర్గా ఉండబోతుంది. ఆల్రెడీ స్టీల్ కేజ్ మ్యాచ్ అనౌన్స్ అయింది లాస్ట్ వీక్, మనం చూసినాం. సోలో సికో వర్సెస్ కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీక్ స్మాక్ డౌన్లో. అంతేకాకుండా రాలో మనకి జే ఊసో న్యూ నెంబర్ 1 కంటెండర్ ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో మరి జే ఊసో గెలుస్తారా? డబ్ల్యూడబ్ల్యూఈ మర్చ్ సేల్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ టాప్ 3లోనైతే ఉన్నాడు జే ఊసో. డబ్ల్యూడబ్ల్యూఈకి మనీ అయితే జనరేట్ చేస్తాడు తన మర్చ్ ద్వారా. బ్రాన్ బ్రేకర్ని ఓడించి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతాడా, లేకపోతే బ్రాన్ బ్రేకర్ హాట్ స్ట్రీక్లో ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు, అంత ఈజీ అయితే కాదు ఓడించడం. మరి బ్రాన్ బ్రేకర్ జే ఊసోని ఓడించి తన ఛాంపియన్షిప్ రిటైన్ చేసుకుంటాడని అయితే చూడాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఇది, ఎందుకంటే ఇద్దరు హాట్ ఫేవరెట్స్, జే ఊసో కావచ్చు అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా ఓడిపోయే ప్రసక్తి అయితే లేదు. సో ఈక్వల్లీ మ్యాచ్డ్. సో మరి ఎవరు గెలుస్తారని చెప్పడం కూడా కష్టమే, ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టమే అవుతుంది. జే ఊసో గెలుస్తారా లేకపోతే బ్రాన్ బ్రేకర్ గెలుస్తారా అని. అండ్ రికీషి కూడా మనకి రీసెంట్గా కామెంట్స్ చేసిండు, జే ఊసోకి పుష్ వస్తలేదు, పుష్ చేయకపోతే తను ఏడబ్ల్యూకి వెళ్తాడు అది ఇదని కూడా రికీషి చెప్పడం జరిగింది. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైనల్లీ బ్రాన్ బ్రేకర్ని ఓడించి ఊసోకి సింగిల్స్ టైటిల్ ఇస్తుందా లేకపోతే బ్రాన్ బ్రేకర్ ఊసోని ఓడిస్తారా, స్టోరీ ఎలాగ టర్న్ అవుతుంది అనేది చూడాలి. సో అది గైస్. అండ్ అంతేకాకుండా వైట్ 6 వర్సెస్ అమెరికన్ మేడ్ కమర్షియల్ ఫ్రీ ఫస్ట్ అవర్ ఆఫ్ రాలో జరిగింది ఈ మ్యాచ్. స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ సూపర్గా జరిగింది, స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. అండ్ అంకుల్ హౌడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు. ఎవ్రీథింగ్ లైక్ కెండో స్టిక్స్, టేబుల్స్, ట్రాష్ క్యాన్స్ అవన్నీ ఇన్వాల్వ్ అయినాయి. అండ్ ఫైనల్లీ మనకి వైట్ 6 అమెరికన్ మేడ్ని అయితే ఓడించడం జరుగుతుంది. సో వెరీ గుడ్ మ్యాచ్అప్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో చూడాలి, అఫీషియల్గా అమెరికన్ మేడ్ అండ్ వైట్ 6 ఫ్యూడ్ అయితే అయిపోయింది. సో మరి దీని తర్వాత వైట్ 6కి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్. అండ్ అమెరికన్ మేడ్ ఈ లాస్ తర్వాత మరి వాళ్ళ స్టోరీ లైన్ ఎలాగ ఉంటుంది అనేది అయితే చూడాలి. సో తగ్గే అవకాశం ఉంది కొందరు సూపర్ స్టార్స్, ఎందుకంటే రా ఇప్పుడు 3 అవర్స్ నుంచి 2 అవర్స్కి అక్టోబర్లో వెళ్తే నాకు తెలిసి ఇంకా కొందరు సూపర్ స్టార్స్కి టైం అయితే వచ్చే ఛాన్స్ లేదు. అండ్ అంతేకాకుండా బ్యాడ్ బ్లేడ్కి 2 మ్యాచెస్ అఫీషియల్ అయినాయి. లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ అంతేకాకుండా CM Punk versus Drew McIntyre Hell in a Cell match, Bad Blood. So first Hell in a Cell match 1997 Shawn Michaels versus Undertaker, అది కూడా బ్యాడ్ బ్లడ్లోనే జరిగింది. 27 years తర్వాత మళ్ళీ బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూలో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ జరుగుతుంది, డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ CM Punk. సో ఈరోజు డ్రూ మ్యాకెంటైర్ వచ్చి మాట్లాడుతాడు, వేడ్ బ్యారెట్ గురించి కూడా మాట్లాడుతాడు. మన ఇద్దరం ఫ్రెండ్స్, అసలు నువ్వు ఏం చెప్పినావు, CM Punkని కొడతా అంటే నువ్వు అడ్డుకోవడానికి ట్రై చేసినావు అని అయితే అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాడు. తన దగ్గరికి
వెళ్తా అంటే మనకి యాడమ్ పియర్స్ వచ్చి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో నీకు కావాలని నేను ఇస్తా, సీఎం పంక్ చెప్పిండు నాతోని, ఇంకా డ్రూ మ్యాకెంటైర్తో పని ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు అని. సో అఫీషియల్ చేస్తాడు బ్యాడ్ బ్లడ్కి డ్రూ వర్సెస్ సీఎం పంక్ హెల్ ఇన్ ఎస్ఎల్. సో ఇది ఫైనల్ మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఫీడ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ అంతేకాకుండా ఈరోజు న్యూ జడ్జ్మెంట్ డే టెర్రర్ ట్విన్స్ డేమియన్ ప్రీస్ని అండ్ రియా రిప్లీని అబ్సల్యూట్ బ్రూటల్ బీట్ డౌన్ అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఈ బీట్ డౌన్ తర్వాత టెర్రర్ ట్విన్స్ ఎలాగా వాళ్ళ మూమెంట్ని రిగైన్ చేసుకుంటారు కమింగ్ వీక్స్లో అనేది చూడాలి. అండ్ రేమస్టియో వర్సెస్ ఫిన్ బ్యాలర్ 1-on-1 మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ DQలో ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఫిన్ బ్యాలర్ రేమస్టియోని దారుణంగానైతే అటాక్ చేస్తాడు. సో LWO న్యూ జడ్జ్మెంట్ డే ఫ్యూడ్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బియాంకా జియడ్ కార్గిల్ అన్హోలీ యూనియన్ని ఓడించి వాళ్ళ ఛాంపియన్షిప్స్ రిటైన్ చేసుకుంటారు. అండ్ 3-way ట్యాగ్ మ్యాచ్లో మిస్టరీ అపోనెంట్ నటాలియా, కెనడా నుంచి కాబట్టి కెనడాలో జరిగింది హోమ్ షో. సో వాళ్ళు ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ని అయితే ఓడించడం జరుగుతుంది. నటాలియా, లైరా అండ్ జెలీనా వేగా. అండ్ అంతేకాకుండా బ్రెట్ హార్ట్ 2-time WWE హాల్ ఆఫ్ ఫేమర్తో తన సెగ్మెంట్ కూడా ఉంటుంది. తను వచ్చి మాట్లాడుతూ అంటే మనకి గుంతర్ WWE వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ డిస్ట్రాక్ట్ చేస్తాడు. సో గుంతర్ మాట్లాడతాడు, నేనే కాదు చాలా మంది రాస్టర్లో నిన్ను చూసి ఎదిగినాం అండ్ నువ్వు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, కానీ నీకంటే క్లోజెస్ట్ ఇంకొక ఫేవరెట్ నాకున్నాడు, ఎవరు అంటే గోల్డ్బర్గ్ అనేది చెప్తారు. సో గోల్డ్బర్గ్ బ్రెట్ హార్ట్ ఫ్యూడ్ మనకు తెలిసిందే. సో హార్ట్ గోల్డ్బర్గ్ మ్యాచ్లో గోల్డ్బర్గ్ రెక్లెస్ రెజ్లింగ్ వల్లనే తన కెరీర్ ఎండ్ అయింది అని అయితే బ్రెట్ హార్ట్ చాలా ఇయర్స్గా చెప్తూ వస్తాడు. అండ్ బ్రెట్ హార్ట్కి గోల్డ్బర్గ్ అంటే నచ్చదు. సో బ్రెట్ హార్ట్కి కోపం తెప్పించడానికి గుంతర్ అయితే ఆ నేమ్ పిక్ చేయడం జరుగుతుంది. సో అలా చెప్పగానే మనకి సామీ జైన్ వస్తాడు, కెనడాస్ ఓన్. సో సామీ జైన్ వచ్చి చెప్తాడు, నేను నీకు ఛాలెంజ్ చేసిన, నువ్వు యాక్సెప్ట్ చేయలే, అసలు ఎందుకు నువ్వు ఒక కవర్డ్వా, ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేవు అని ఇలా అడగడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత గుంతర్ కూడా మాట్లాడతాడు ఇన్సల్ట్స్. అండ్ దాని తర్వాత మనకి ఫైనల్లీ ఆ బ్రాల్ అయితే చోటు చేసుకుంటాడు. సామీ జైన్ గుంతర్ పైన అటాక్ చేస్తాడు. సో స్టిల్ నో అయినా అయితే చెప్తాడు గుంతర్, బట్ నెక్స్ట్ కమింగ్ వీక్ అయినా దాని తర్వాత వీక్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. గుంతర్ వర్సెస్ సామీ జైన్ ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్ బ్లడ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అది స్టోరీ గైస్, అండ్ అది ఈ వీక్ రా. సో మరి మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా AEW ఫాక్స్ స్మాక్ డౌన్ నుంచి మనకి USA నెట్వర్క్కి వెళ్ళింది కదా. సో AEW పాసిబుల్లీ ఫాక్స్కి వస్తుంది అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఫాక్స్ డీల్ క్రాక్ చేయగలుగుతుందా AEW లేదా అనేది మనకి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో అయితే తెలియబోతుంది. సో అది స్టోరీ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.